సార్, మొదటి ప్రశ్నకు సమాధానం. మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్టు కోసం సమగ్ర బృహత్ ప్రణాళికను రూపొందించడానికి మెసర్స్ మీన్హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు లీడ్ మెంబర్గా, మెసర్స్ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ RIOS డిజైన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ తో కూడిన కన్సార్షియం ని MRDCL నియుక్తం చేసింది. ఉస్మాన్ సాగర్ నుండి గౌరెల్లి వరకు, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు కన్సార్షియం అధ్యయనం గాని ప్రణాళిక విశ్లేషణ డిజైన్ తయారు చేసి 18 నెలలలోపు ఈ క్రింది డిపిఆర్లను సమర్పిస్తుంది. అధ్యక్ష, బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, మార్క్యూ ప్రాజెక్ట్స్, మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్, ఆర్థిక మాస్టర్ ప్లాన్, ఇవన్నిటి డిపిఆర్లు కూడా తయారీ పురోగతిలో ఉంది. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, మూసీ ఈసా జలాల సంగమ ప్రదేశంలో మహాత్మా గాంధీ బోధనా తత్వాన్ని కొనసాగే విధంగా అంకితమైన ప్రపంచ స్థాయి అనుభవ కేంద్రాన్ని గాంధీ సరోవర్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడమైంది. అధ్యక్ష, ప్రస్తుతం కన్సెప్చువల్ ప్లాన్లో ఉంది, అది కూడా పూర్తయింది. అధ్యక్ష, దీనికోసం రక్షణ శాఖ భూములను సేకరించి అవసరం ఉంటుంది. భూముల బదిలీ కోసం ప్రతిపాదనలను రక్షణ శాఖ అధికారులకు సమర్పించడమైనది. అధ్యక్ష, మూడోది అధ్యక్ష, ప్రాజెక్టుకి 5 జోన్లు అనగా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5గా విభజించడమైనది. మొదటి దశలోని 55 కిలోమీటర్లకు గాను 21 కిలోమీటర్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు గల జోన్ 1 రీచ్ ని MRDCL చేపడుతుంది. అధ్యక్ష, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB 4100 కోట్ల దాదాపు 500 మిలియన్ల USD నిధులను ఇవ్వడానికి సూచనప్రాయంగా అంగీకరించింది. జోన్ 1 కోసం DPR తయారీ పురోగతిలో ఉంది. మూసీ నదిలోని శుద్ధి చేసిన నీటి విడుదల చేసే నిమిత్తం 3188 కోట్ల కోసం జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద నిధులను ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక PPR ను సమర్పించడమైంది. కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి అందిన మీదట DPR ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు ఈ నది సరిహద్దులను గుర్తించే పని పురోగతిలో ఉంది. సమగ్ర బృహత్ ప్రణాళికలో భాగంగా పర్యాటకులకు పూర్తి స్థాయి సౌకర్యాలతో పాటు నది వెంబడి పర్యాటక ఆకర్షణ, వినోద ప్రదేశాల్లో బ్లూ గ్రీన్ మాస్టర్ ప్లాన్ ను ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ ప్రశ్నకు సంబంధించి మూసీ నదిని శుభ్రపరచడం కోసం నివేదిక పురోగతిలో ఉంది. తదుపరి STPలను మురుగునీటి నిరోధం, మళ్లింపు నిర్మాణాలు, ట్రంక్ మురుగు కాలువల బృహత్ ప్రణాళిక ప్రతిపాదనలు భాగంగా ఉన్నాయి. HMW SSB నీటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోకి పంపు చేయడానికి చేపట్టింది. మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి 2.5 TMC నీళ్లను రిజర్వ్ చేయడం జరిగింది. మీరాలం చెరువుపై వంతెన నిర్మాణాన్ని మెసర్స్ KNR కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కు ఇవ్వడమైంది. 11/10/2025 తేదీల MAUD శాఖ GOMS 791 ప్రకారం అంగీకార లేఖ LOI కూడా జారీ చేయడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. శ్రీ బాలు నాయక్ గారు.
గౌరవ మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారికి ధన్యవాదాలు. మూసీ నది సుందరీకరణ, మూసీ నదిలో మరి ఈరోజు కాలుష్యం ద్వారా మరి ఒకనాటు మహానది అయినటువంటి మూసీ నది ఈరోజు కాలుష్యంతో ప్రజల యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో మనం చూస్తున్నాం అధ్యక్ష. అటువంటి పరిస్థితిని మరి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఈ మూసీ నదిని సుందరీకరణ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేయలే. కానీ ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ మూసీ సుందరీకరణను మరి పునర్జీవనం చేసి తద్వారా హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్యం లేని మహానగరంగా తీర్చిదిద్దాలనే గొప్ప ఆలోచన చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మూసీ నది మరి పర్యాటక కేంద్రంగా కూడా ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మేము నల్లగొండ జిల్లా వాసులం అధ్యక్ష. హైదరాబాదు మహానగరంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగానే నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికం అధ్యక్ష, కలుషితమైనటువంటి మూసీ నీటి ద్వారా పండించేటువంటి మరి ధాన్యాన్ని ఇవాళ మేము పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేనటువంటి పరిస్థితి, ఇవాళ అమ్ముకున్న ఆ ప్రాంతంలో తిన్నటువంటి వాళ్ళు అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఇవాళ ఈ మూసీ నది ద్వారా మరి ప్రవహించేటువంటి నీటి పంటలు పండించేటువంటి రైతాంగానికి ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. మా దురదృష్టమైన అధ్యక్ష, ఒక పక్కనేమో మాకు మూసీ నీరు, మరొక పక్కనేమో ఫ్లోరిన్ నీరు నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్నటువంటి ఈ రకమైనటువంటి నీటి ద్వారా మరి మా ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకనే గతంలో ఏ ప్రభుత్వానికి మూసీ నీటిని శుభ్రం చేసి సాగునీరు అందించాలని కానీ నల్లగొండ జిల్లా ప్రజలకు మూసీ ద్వారా పండించే పంటలకు మంచినీరు అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఆలోచన కానీ గతంలో ప్రభుత్వాలకు రాలేదు అధ్యక్ష. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా నల్లగొండ జిల్లాకు పర్యటించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఈ మూసీ ద్వారా పండించే పంటలకు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షించి మరి మూసీ నదిని మరి ప్రక్షాళన చేయడం ద్వారా నల్లగొండ జిల్లా ప్రజానికానికి మరొక శుభ్రమైనటువంటి నీటితోటి పంటలిచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి నేను ప్రత్యేకమైనటువంటి నల్గొండ జిల్లా ప్రజల పక్షాన, రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి మూసీ సుందరీకరణ కానీ మరి చాలామంది ఇవాళ వివిధ రాజకీయ కోణాల్లో దాన్ని అడ్డగించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి మా కష్టాలు, మా బాధలు, ఆ నీరు చూస్తే మీకు తెలుస్తుంది. మీరు హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళకి కాదు, కిందికి హైదరాబాద్ నుంచి కిందికి పోతే నల్లగొండ జిల్లాలో ఒక ప్రాంతం మొత్తం కూడా మూసీ నది ద్వారా మాకు మరి అలా కలుగుతున్నటువంటి నష్టాన్ని మరి చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందుకనే గౌరవ మరి మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి త్వరతగిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నల్లగొండ జిల్లా అదేవిధంగా హైదరాబాద్ మహానగరాన్ని మరి స్వచ్ఛమైన మూసీ నదిని అందించాలని తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష.